Hello guys, welcome back to Ashton Boys 07 YouTube channel. I am the education of life. అదే వాట్ ఈస్ లైఫ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇవాళ మన ఈ వీడియోలో. ఎడ్యుకేషన్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, లైఫ్లో ఇది ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ఏది? ఇదే, మనీ. మనీ ఉంటే చేయగలంటే ఏది లేదు. సో మనీ గురించి వాళ్ళ క్లాస్లో మనం డీప్గా డెప్త్గా నేర్చుకుందాం. దానికన్నా ముందు తమ్ముడు ఇంట్రెస్ట్ కన్నా అందరినీ కలుసుకున్నందుకు సంతోషం. అద్భుతమైన ఇంట్రో తర్వాత సో మన టాపిక్ వచ్చేసి మనీ. మనీ మనీ సరే, ఇప్పుడు వాట్ ఈస్ లైఫ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే ఇంకో క్వశ్చన్ తెలియదు. మనీ అంటే ఏంటి? సినిమా. మనిషికి తెలిసినది 4 పంచభూతాలు. పంచభూతాలు 4? సారీ, మనిషికి తెలిసింది 5 పంచభూతాలు. కానీ మనిషి సృష్టించిన 6వ భూతం డబ్బు. డబ్బు సినిమా డైలాగ్. ఏ సినిమాలో ఉంటుంది తెలిస్తే కామెంట్ చేయండి. సో మనం సృష్టించిన ఈ డబ్బు అనేది ఎలా పుట్టినది మీకు తెలుసా? తెలుసుకుందాం రండి. డబ్బు స్టార్టింగ్ లేదు అంటే ఈ వీడియోలో కూడా బ్యాక్గ్రౌండ్ సౌండ్కి కొంచెం అడ్జస్ట్ కండి ప్లీజ్. కమింగ్ టు ద పాయింట్, డబ్బు అనేది స్టార్టింగ్లో లేదు. స్టార్టింగ్లో ఎలా ఉండే అంటే అక్కనే అక్క నా దగ్గర పప్పు ఉన్నది, నీ దగ్గర ఉన్న బియ్యం నాకు ఇద్దామా అనేటట్టుండే. అంటే వీళ్ళు పప్పు ఇచ్చిందంటే వీళ్ళు బియ్యం ఇచ్చేది. సింపుల్. ఎక్స్చేంజ్ సిస్టమ్ ఉండేది. రాను ఎలా అయిందంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ సిస్టమ్ విలువలు ఏంటి అంటే ఎలా చెప్పను, ఏదో ఒక విలువ తక్కువ వస్తువుకి విలువ ఎక్కువైంది. అంటే ఇప్పుడు ఒక డైమండ్ ఒక బంగారం ఉందనుకుందాం. డైమండ్కి బంగారానికి చాలా తేడా ఉంటుంది కూడా నాకు తెలిసి. సో అక్క మీ దగ్గర వజ్రం ఉన్నది, నా దగ్గర బంగారం ఉన్నది, 2 ఒకటే సైజులో ఉన్నవి. నా బంగారం మీకు ఇచ్చదా, మీరు మీ వజ్రాన్ని నాకు ఇచ్చదా అనేటట్టుంటుంది. అంటే ఎలా అంటే సేమ్ సైజులో ఉన్న బంగారం, సేమ్ సైజులో ఉన్న డైమండ్ ఎక్స్చేంజ్. ఇలా ఇప్పుడు డైమండ్ వాళ్ళకి ఎంత లాస్? చాలా లాస్. వజ్రం అంటే ఎవరైతే వజ్రం తీసుకున్నారు అంటే గోల్డ్ ఇచ్చి వజ్రం తీసుకున్నారు వాళ్ళు ఆకాశాన్ని అంటుకుంటారు కదా. ఇందుకే మెల్లిగా మనీని సృష్టించారు. మనీ కూడా మెల్లిమెల్లిగా ఇది ఇప్పుడు ది రియల్ రూలర్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది. అయిపోయా ఏదో జస్ట్ కొంచెం విలువలు సెట్ చేద్దాం, వాల్యూస్ అనేవి ఇది ఈక్వల్ చేయడానికి మనీ సృష్టిస్తే అది రూల్ చేయబట్టే ప్రపంచాన్ని. మనీ లేకపోతే చేయలేదంటే ఏం లేదు, ఖచ్చితంగా ఏం లేదు. కొన్ని ట్రూ ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్స్ ఎన్ని పైసలు ఇచ్చినా రారబ్బా. ట్రూ ఫ్రెండ్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాం. ఈ వీడియోలో మనీ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. సో మనీ విషయానికి వస్తే మనీ ఈజ్ లిమిట్లెస్. మన దగ్గర ఎంత డబ్బు ఉంటే మనం అంత పవర్ఫుల్. డబ్బు 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 ప్రపంచమంతా పరిగెడుతున్నది డబ్బు వెనక. కానీ నిజమైన మానవుడు ఉంటాడు ఎక్కడుంటాడు అంటే అక్కడే. ఏదో నోటికి వచ్చింది. అర్థం ఏంటంటే ప్రపంచమంతా డబ్బు వెనకాల పోతుంది, కానీ డబ్బు మీద ఇంట్రెస్ట్ లేనివాడు వాడు ఎక్కడున్నాడో అక్కడ ఉండి వాడికి అవసరమైన వైపు వెళ్తాడు. బాగుంది అనుకుంటాను, నా తెలిసి రేటింగ్ ఉంది. సో చెప్పొచ్చేది ఏంటంటే డబ్బు ఈజ్ ఎవ్రీథింగ్, విత్ నో డబ్బు
వినాట్. డబ్బు లేకపోతే మనము లేము, డబ్బు లేకపోతే ఒక గుర్తింపు లేదు. నేను పోయిన వీడియోలో చెప్పాను కదా, సోషల్ ఎడ్యుకేషన్లో ఒకళ్ళు తప్పుగా అంటే ఒకరికి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం వీడికి రాదంటే వాడిని అలానే అంటారేమో. అదే మన దగ్గర డబ్బు ఉంటే అది తారుమారవుతుంది. ఇప్పుడు అలానే వానికి డబ్బు ఇచ్చి ఎవ్వరికి చెప్పకు, నువ్వు కూడా అనకు, నేను నీకు ఇంత ఇస్తా అంటే వాడు చెప్పడు అనడు. అలా ఒక 5 గుర్తు తెలిస్తే వాళ్ళని మేనేజ్ చేస్తాం. అయిపోయా, ఎవరికి తెలుస్తుంది మన గురించి? సైలెంట్, గప్చుప్ అందరిగా. కానంటే ఇంకొంచెం ఎక్కువ ఇద్దాం, మన దగ్గర లేదా అంతేగా, సింపుల్. అందుకే డబ్బు ఉంటే చేయలేమంటే ఏం లేదు. అందుకే డబ్బు సంపాదించాలని చదవాలంట. సో ఇంతకుముందు వీడియోని కూడా చూసేయండి, ఎడ్యుకేషన్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఎడ్యుకేషన్ లేకపోతే కూడా గుడియే. ఎడ్యుకేషన్ లేకపోతే ఈ 6వ పంచభూతం అనేది రాదు, ఉండదు. సో ఫైనల్గా చెప్పొచ్చేది, డబ్బు అనేది డబ్బు అనేది కళ్ళు దేవుడు. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళ దేవుని సేవకుడు. దట్స్ ఇట్. అయితే డబ్బు సంపాదించడానికి నాకు తెలిసి చాలా మార్గాలు ఉన్నాయి. కష్టపడి పని చేయొచ్చు, అడుక్క తినచ్చు, బ్యాంక్ కన్నాలు వేయచ్చు, ఇంకా ఉన్నాయి అనుకుంటా. ఇలా కష్టపడే వాళ్ళకి డబ్బు అనేది ఎలా దొరుకుతుందో తెలుసా? సరిపోయేంత అసలు దొరకదు. ఎందుకంటే వాడు కష్టపడ్డాడు. అంటే కష్టపడ్డ వాళ్ళలో డబ్బున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, నేను అలా అనట్లేదు. కానీ చాలా వరకు 90% వరకు కష్టపడ్డ వాళ్ళకి డబ్బు అనేది సరిగ్గా ఉండదు. వీడు ఎక్కడ దాకా కష్టపడితే వీడికి ఇక్కడ వస్తుంది. అంటే వీడు ఆకాశాన్ని అంటుకుని ఎంత కష్టపడితే నేల మీద దూరంత డబ్బు వస్తుంది మనకి. అది సెకండ్ టైప్, అడుకునేటప్పుడు. సారీ ఫర్ ది వర్డ్. భిక్షాటన చేసేవాడు. వీళ్ళు ఎలా అంటే ఉన్న దాంట్లో సంతృప్తి, ఉన్న దాంట్లో అవైలబుల్ అన్నీ చేసుకుంటారు, ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటారు, ఎక్కువ ఆశించడం జరగదు. థర్డ్ది బ్యాంకు కన్నాలేయడం. బ్యాంకు కన్నాలేయడం అంటే దొంగతనమే కాదు. దొంగతనంగా సంపాదించడం అంటే దొంగతనం చేసి సంపాదించడమే కాకుండా ఒకరిని మోసం చేసి, ఇప్పుడు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, ఇది మహిమాన్వితమైన మనీ, నా దగ్గర చేతి ఏం లేదు. ఒక్క సెకండ్ వస్తా. వచ్చా. ఈ బ్యాటరీని తయారు చేసింది ఎవరో తెలిసినా? ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టైన్ తయారు చేశారు ఈ బ్యాటరీని. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఈ బ్యాటరీని తయారు చేశారు. దీని విలువ కనీసం 1 కోటి ఉంటుంది. కానీ నాది మంచి మనసు, నేను దీనిని మీకు కేవలం 2 లక్షలకే ఇస్తా అని కొంతమంది మోసం చేస్తారు. అంటే కొంతమంది ఉంటారు కదా గాయస్, వాళ్ళు మోసం అంటే సరిగ్గా ఎడ్యుకేట్ కాని వాళ్ళు, అలా ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళు మోసపోతారు దాదాపు. వాళ్ళ ఇన్నోసెంట్ పీపుల్ అంటే అందరూ వస్తారేమో. ఇలాంటి చీప్ అబద్ధాలతో మొదలెట్టి ఎక్కడికో ఎదిగి మొత్తం రూల్ చేస్తాడు. ఇప్పుడు షాప్లో ఇది మహా అంటే ఎంత ఉంటుంది? సరే ఎక్కువలో ఎక్కువ 50 వేసుకుందాం. 50 రూపాయలు దాన్ని కొని 2 లక్షలకు అమ్మాడు ఒకరికి. వాట్స్ ఇట్ బ్రో, వాట్ ఈస్ దిస్, వెరీ బ్యాడ్. అంటే ఇలా ఇంకొకరిని మోసం చేయడం. మరి అలా మోసం చేసిన వాడు ఏమంటాడు తెలుసా? మోసం చేయడం కాదురా తప్పు, మోసపోవడం తప్పు అంటాడు. సవోది డైలాగ్ మాట్లాడుతాడు. మొత్తానికి చెప్పొచ్చేది, మనీ ఈజ్ ఎవ్రీథింగ్ గైస్. కష్టపడండి. ఫస్ట్ టైం, సెకండ్ థర్డ్ మన వల్ల కాదు, అది తప్పు. ఫస్ట్ టైప్ అయినా కష్టపడి సంపాదించే వాళ్ళ ఎదగండి. ఎలా ఎదగాలి? కాస్త మీ కాళ్ళ కింద ఉండాలి, అలా ఎదగాలి. నేను నమ్ముతున్నా నా వీడియోస్ చూసేవాళ్ళు
ఖచ్చితంగా ఎదిగిన వాళ్ళు, వాళ్ళు కష్టపడే వాళ్ళే నేను నమ్ముతున్నా. ఇట్స్ ఆల్ యూస్. మొత్తానికి మనీ ఈజ్ ఎవ్రీథింగ్, వితౌట్ మనీ వీఆర్ నాట్ స్లోగన్స్. సో సంపాదించండి, సంపాదించండి, డబ్బు వెనకాల వెలకండి, డబ్బుని చేతిలో పట్టుకుని ఆపండి, డబ్బుని కొట్టి 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 ఇంకా ఎక్కువ డబ్బు లాగండి. మీరు రిచ్ అయిపోండి, ఆకాశానందని కింద రూల్ చేయండి. అలా ఉండదు. అంటే సారీ, ఇప్పుడు కట్ చేస్తున్నా, తర్వాత మాట్లాడుకుందాం ఇవ్వండి పోయాక. సారీ ఫర్ ది లేట్, బండి వెళ్ళిపోవడానికి కొంచెం టైం పట్టింది. సో మనం ఎక్కడున్నాం? మనీ ఈజ్ ఎవ్రీథింగ్, వితౌట్ మనీ వీ కాంట్. సో మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే, ఇంతకుముందు చెప్పిండే నాకే, మనీ వెనకాల పరిగెత్తు, అందుకో, ఎక్కువ సంపాదించు, ఎదిగిపో. దిస్ ఈజ్ మెయిన్. బయట సౌండ్స్ డిస్టర్బెన్స్గానే వీడియోని ముగించేద్దాం. సో ది మనీ ఈజ్ ది ఎవ్రీథింగ్, దిస్ ఈజ్ ది స్లోగన్, don't forget this. Okay guys, next video lo kalusukundam. Until then, this is Mr. BS signing off from @timeboy07 YouTube channel.